వేదిక ముందు ఆసీనులైన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా జాగ్వార్గా నటించిన నిఖిల్ కుమార్, ఈ సినిమాకి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ గారు, మ్యూజిక్ అందించిన తమన్ ఎంత సాలిడ్గా ఉంటాడో మ్యూజిక్ కూడా అంత సాలిడ్గా ఉంటుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన మహదేవ్. ఇవన్నీ మీకు ఎలా తెలుసని మీరు అడగొచ్చు. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. ముఖ్యంగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన సన్నివేశాలన్నీ హీరోతోటే ఎక్కువ. ఈ సినిమాలో నటించిన హీరో గురించి, ఈ సినిమాలో ట్రెండీ విలన్, వన్ అండ్ ఓన్లీ విలన్ టుడే, దట్ ఈస్ జగపతి బాబు. జగపతి బాబు గారు ఈ సినిమాలో నటించిన విలన్ క్యారెక్టర్స్ చాలామంది చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు. ఇందులో నాకు ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి హాస్యరకమైనటువంటి పాత్ర నాకు ఈ సినిమాలో ఇచ్చినందుకు ముఖ్యంగా డైరెక్టర్ మహాదేవ్ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏమయ్యా నువ్వు ఆయన గురించి వీళ్ళ గురించి మాట్లాడతావేంటి? ఎదురుగా రాజకీయ భీష్ముడు దేవేగౌడ గారు ఉన్నారు. ఆయన కుమారుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కుమారస్వామి గారు ఉన్నారు. మన తెలంగాణ ముద్దు బిడ్డ కేటీఆర్ ఇక్కడ మనందరి ముందు ఉన్నాడు. ఇటువంటి అతిరథ మహారథులందరూ ఉన్నప్పుడు మా ఆధ్యాత్మిక గురువు టి సుబ్బరామిరెడ్డి గారు, ఆయన ఇటువంటి అతిరథ మహారథులందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్నివేశంలో నేను మాట్లాడటం అనేది, నువ్వు ఏదైనా 2 సినిమా గురించి మాట్లాడవా అంటే ఈ సుత్తి అంతా ఏంటి, ఒకళ్ళొకళ్ళు పొగుడుతూ ఉన్నామని మీరు అనుకోవచ్చు. ఇందులో పొగడ్తలు లేవు, నిజాలే ఉన్నాయి. సింధు మన అమ్మాయి సింధు అంటే ఇవాళ మనకు ఆంధ్రదేశానికి తెలియటం కాదు, ఇండియా మొత్తం తెలుసు. ఇండియా తెలియటం కాదు, ప్రపంచం అంతా తెలుసు. ఆ అమ్మాయితో ఫోటో తీయించుకుందామంటే నేను ఒక చిన్న స్టూల్ వేసుకోవాల్సి వచ్చింది, అలా చూడాల్సి వచ్చింది అన్నమాట. అందువల్ల ఇటువంటి అతిరథ మహారథులందరూ ఈ సభకి రావటం, ముఖ్యంగా ఈ ఆడియో ఫంక్షన్కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇందాక అశోక్ కుమార్ గారు చెప్పినట్టు ఇది ఆడియో ఫంక్షన్లా లేదు, 100 days ఫంక్షన్లా ఉంది. 100 days ఫంక్షన్ ఇంకా 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 గొప్పగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహదేవన్ దర్శకుడు, అతను ఎంత సింపుల్గా ఉంటాడో అంత అద్భుతమైనటువంటి తీత తీసినటువంటి వ్యక్తి. అంతటి గొప్ప దర్శకుడి దగ్గర పనిచేయటం. ఇంతకుముందు మిత్రుడు అనేటువంటి తెలుగు సినిమా తను డైరెక్ట్ చేసినప్పుడు నేను అందులో యాక్ట్ చేశాను. ఆ తర్వాత ఈ సినిమాలో కూడా యాక్ట్ చేసేటువంటి అవకాశం మనకు కలిగింది. ఇటువంటి తమన్ మ్యూజిక్ ఇచ్చాడంటే, నేను ఈ మ్యూజిక్ తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో ఇందాకటి నుంచి మీరు చూస్తున్నారు, దాన్ని ఏమంటారు, ట్రైలర్. పోన్లే అమ్మ, సారీ, ఏమనుకో, పొరపాటు అయిపోయింది, క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలా అన్న నేను. టీజర్ చూసినప్పుడే మీకు తెలిసి ఉంటుంది. ఇందులో మనోజ్ పరమహంస 50 kilos ఉంటాడో లేదో తెలియదు మనిషి. అతను చూపించినటువంటి విధానం, అతని ఫోటోగ్రఫీ, అతను చేసినటువంటి విధానాన్ని హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస. ఇంతమంది అతిరథ మహారథులందరూ కలిసి నిర్మించినటువంటి ఈ జాగ్వార్ సినిమా ఇందాక అది ఎలా అయితే అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందో ఆ విధంగా నిఖిల్ కుమార్, హీరోయిన్తో నాకు పరిచయం లేదు, ఏమనుకోవద్దమ్మా, కానీ సూపర్గా ఉన్నావు. సో హీరోయిన్ నిఖిల్ కుమార్, వీళ్ళందరూ, వీళ్ళతో పాటు నేను, నాతో పాటు తమ్ముడు రఘుబాబు, సంపత్, ఇంకా చాలామంది, ఆదిత్య మీనన్, వీళ్ళందరితో కలిసి నేను నటించేటువంటి అవకాశం నాకు కలిగింది. ఐ విష్ all the best to నితిన్ కుమార్స్ కెరియర్. ఈయన ఇదే కాకుండా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మానందం గారు, వెళ్లే ముందు ఒక్క సెల్ఫీ.
మీతో ప్లీజ్, మీరు లాంచ్ చేస్తుంది సెల్ఫీ సాంగ్ అందుకని. అంటే ఇలా కాకుండా మనం అందరితో కలిసి దిగాలంటే ఒకసారి ఇలా తిరిగితే ఎలాగైనా Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.